హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం ఈ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి హై పాయింట్స్ ఇవ్వండి. దానివల్ల నా వీడియోలు ఇంకొద్దిగా ఎక్కువ మందికి రికమెండ్ అయ్యి నాకు కూడా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా ఇవాళ వీడియోలో అయితే పచ్చి కొబ్బరి గోధుమ పిండితో ఒక సింపుల్ స్వీట్ రెసిపీ చూపిస్తానండి. నార్మల్గా ఈ స్వీట్ని మైదాతో చేసుకుంటారు, అలా కాకుండా గోధుమ పిండితో చాలా సింపుల్గా ఎలా చేసుకోవచ్చు అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇంట్లో పచ్చి కొబ్బరి ఎక్కువగా ఉన్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం పదండి. ఫస్ట్ గోధుమ పిండి కలుపుకోవడం కోసం ఒక గిన్నెలోకి కప్పు నిండుగా గోధుమ పిండి వేసుకోండి. అలాగే చిటికెడంత సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకోవడం వల్ల స్వీట్ టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. ఇప్పుడు అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసి మొత్తం అంతా పిండికి పట్టేలాగా బాగా కలిపేసుకోండి. ఇప్పుడు అందులోకి కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. నార్మల్గా చపాతీ కలుపుకునే దానికంటే కూడా కొద్దిగా లూజ్గా కలుపుకోవాలండి. అంటే మరీ లూజ్గా కాకుండా కొద్దిగా లూజ్గా కలుపుకోవాలన్నమాట. అలా కలుపుకున్నారంటే మనకి ఓలిగల్లాగా చేసుకోవడానికి ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని అయితే ముద్దలాగా కలిపేసుకోండి. ఫైనల్గా పిండి కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలన్నమాట. ఇప్పుడు అందులోకి 1 టేబుల్ స్పూన్ మైన ఆయిల్ వేసి ఆయిల్ మొత్తం పిండికి పట్టేలాగా ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టుకొని పిండిని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోండి. పిండి ఎంత బాగా నానితే మనకు ఓలికలు అనేవి అంత చక్కగా వస్తాయండి. సో పిండిని అయితే ఇలా ముందుగానే కలుపుకొని పెట్టుకోండి. ఇలా కలుపుకున్న పిండి పైన మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు మిక్సీ జార్లోకి కప్పు నిండుగా పచ్చి కొబ్బరి అయితే తీసుకోండి. మీరు కావాలంటే పచ్చి కొబ్బరికి వెనకాల వైపు ఉండే బ్రౌన్ పార్ట్ కూడా తీసేయచ్చండి. నేనైతే డైరెక్ట్గా అలాగే వేసుకున్నాను అనమాట. ఇప్పుడు ఆ కొబ్బరిని ఎక్కడా పలుకులేం లేకుండా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి కొబ్బరి కూడా తక్కువగా తీసుకున్నానండి. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలనుకుంటే ఇంకొద్దిగా కొబ్బరి తీసుకోండి, సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టు పెట్టుకున్న కొబ్బరిని అయితే ఒక ప్లేట్లోకి వేసి పెట్టుకోండి. ఇప్పుడు అదే మిక్సీ జార్లోకి సేమ్ కప్పుతో 1 కప్పు నిండుగా బెల్లం పొడి వేసుకోవాలి. ఇలా కప్పు కొబ్బరికి కప్పు నిండుగా బెల్లం తీసుకున్నారంటే స్వీట్ అనేది కరెక్ట్గా సరిపోతుందండి. ఇప్పుడు అందులోకి ఒక 4-5 యాలక్కాయలు కూడా వేసుకొని బెల్లాన్ని అయితే ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు రెండింటిని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ మైన నెయ్యి వేసుకోండి. నెయ్యి వేసుకున్న తర్వాత నెయ్యిని ఇలా కరగనిచ్చి ఇప్పుడు అందులోకి మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పచ్చి కొబ్బరిని అయితే వేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసుకున్న తర్వాత నాన్ స్టాప్గా కలుపుకుంటూ కొబ్బరి కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ మనం లోపల పెట్టుకునే స్టఫింగ్ అంతా కూడా మనం కొబ్బరిని ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి. సో లో ఫ్లేమ్లో దగ్గరుండి కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనం ఫ్రై చేసుకునే కొద్దీ కొబ్బరి కూడా తడి ఆరిపోయి ఇలా లూజ్గా అయిపోతుంది అనమాట. చూస్తున్నారు కదా, కొబ్బరి కలర్ కూడా చేంజ్ అయిపోతుంది. ఒకవేళ ఇలా ఫ్రై చేసుకునేటప్పుడు అడుగంటినట్లు అనిపిస్తే కనుక గరిటెతో ఇలా గోక్కుంటూ బాగా ఫ్రై చేసుకోండి. ఇలా కొబ్బరి కాస్త కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అందులోకి మిక్సీ పట్టి పెట్టుకున్న బెల్లం కూడా వేసేసుకోవాలి. ఇలా బెల్లం వేసుకొని కలుపుకుంటూ ఉన్నారంటే బెల్లం కరిగిపోయి మొత్తం అంతా ముద్దలాగా రెడీ అవుతూ ఉంటుందన్నమాట. సో మంటని సిమ్లోనే ఉంచుకొని కలుపుకుంటూ ఉండండి. కాసేపటికైతే మొత్తం అంతా ఇలా దగ్గరికి వచ్చేసి ముద్దలాగా రెడీ అయిపోతుందండి. చూసారు కదా, లోపల స్టఫింగ్ అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్లే. ఇంకా సేపు సిమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉన్నారంటే మొత్తం అంతా దగ్గరికి వస్తుంది అనమాట. అలా దగ్గరికి వచ్చిందంటే మనకు ఓలిగల్లో లోపల స్టఫింగ్ పెట్టుకోవడానికి బాగుంటుంది, బయటికి రాకుండా ఉంటుంది అనమాట. ఇలా 1-2 నిమిషాల పాటు కలుపుకున్నారంటే మొత్తం అంతా దగ్గరికి వస్తుందండి. ఇంకా మీకు క్లియర్గా తెలియాలంటే కనుక కొద్దిగా చేతిలోకి తీసుకొని ఉండలాగా చేసి చూడండి, మీకు అప్పుడే అర్థమైపోతుంది. ఉండలాగా వచ్చిందంటే కనుక పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లు. అలా రెడీ అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి కిందికి దించి ఇలా చల్లారనివ్వండి. ఇప్పుడైతే మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండిని మళ్ళీ ఒకసారి బాగా పిసికేసేయాలి. అలాగే ఇలా పిసికే టైంలో ఇంకొద్దిగా ఆయిల్ కూడా వేసుకొని కలిపేసుకోండి. ఇలా ఆయిల్ వేసుకోవటం వల్ల మనం చేసుకున్న ఓలికలు అనేవి సాఫ్ట్గా చాలా బాగా వస్తాయండి. ఇంకా మనం చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఇలా పిండి మొత్తాన్ని బాగా పిసికేసిన తర్వాత ఇప్పుడు ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా చిన్న చిన్న పిండి ముద్దల్లాగా రౌండ్ బాల్స్ లాగా చేసేసుకోండి. ఇలా పిండి మొత్తాన్ని రౌండ్ బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న కొబ్బరి మిశ్రమం ఉంది కదా, అది కూడా చల్లారిపోయి ఉంటుంది అనమాట.
ఇలా చల్లారిపోయిన తర్వాత మనం గోధుమ పిండిని ఏ సైజులో అయితే ఉండలు చేసుకున్నామో సేమ్ అదే సైజులో కొబ్బరిని కూడా ఉండలు చేసుకోవాలన్నమాట. అలా చేసుకున్నారంటే ఓలిగలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, ఇలా అన్నింటినీ రౌండ్ బాల్స్ లాగా చేసుకొని ఒక ప్లేట్లో పెట్టేసుకోండి. ఓలిగలు చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ ఓలిగలు చేసుకోవడానికి మనకు మెయిన్గా కావాల్సింది బటర్ పేపర్ అండి. బటర్ పేపర్ ఉంటే కనుక ఓలిగలు పేపర్ ఓలిగలు లాగా చాలా బాగా వస్తాయి. లేదంటే మీ దగ్గర బటర్ పేపర్ లేకుంటే బయట షాపులలో ఓలిగల్ షీట్లను దొరుకుతాయి అన్నమాట. వాటిని కూడా తెచ్చుకోండి. అంతేకాని ప్లాస్టిక్ కవర్ పైన మాత్రం అస్సలు చేసుకోకండి. ఫస్ట్ బటర్ పేపర్కి కొద్దిగా ఆయిల్ అప్లై చేసి ఆ తర్వాత గోధుమ పిండి పెట్టేసి వీడియో క్లిప్లో చూపించిన విధంగా చేత్తో లైట్గా ప్రెస్ చేయాలన్నమాట. అలా ప్రెస్ చేశారంటే కొద్దిగా వెడల్పుగా వస్తుంది. అలా వెడల్పుగా వచ్చిన తర్వాత ఇప్పుడు అందులో మనం చేసి పెట్టుకున్న కొబ్బరి బాల్ ఉంది కదా, దాన్ని కూడా పెట్టేసి మళ్ళీ మొత్తాన్ని క్లోజ్ చేసేసి పైన ఎక్స్ట్రా వచ్చిన గోధుమ పిండిని అయితే తీసేయండి. అలా ఎక్స్ట్రా గోధుమ పిండి తీసేసిన తర్వాత మళ్ళీ రౌండ్ బాల్ లాగా చేసుకొని లోపల ఉండే కొబ్బరి మిశ్రమం ఎక్కడా బయటికి రాకుండా కవర్ చేసేయండి. అలా కవర్ చేసిన తర్వాత మళ్ళీ బటర్ పేపర్ పైన పెట్టి ఇలా వీడియో క్లిప్లో చూపించిన విధంగా ఫస్ట్ లైట్గా చేత్తో నొక్కి ఆ తర్వాత పైనుంచి ఇంకొక బటర్ పేపర్ పెట్టుకొని ఇలా పల్చగా ఒత్తుకోవాలండి. పల్చగా అంటే మరీ పల్చగా కాకుండా మీడియం సైజులో ఒత్తేసుకోండి. ఇలా మనం తీసుకున్న పిండి ముద్ద సైజుని బట్టి ఓలిగలు అయితే వస్తాయండి. ఇలా చేసేసుకొని ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా వేడెక్కిన తర్వాత కొద్దిగా నెయ్యి వేసి ప్యాన్ మొత్తానికి ఇలా అప్లై చేసుకోండి. ఇలా ఓలిగల్ని నెయ్యితో కాల్చుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది అనమాట. ఒకవేళ నెయ్యి ఇష్టం లేని వాళ్ళైతే కనుక నూనె వేసుకోండి, సరిపోతుంది. ఇలా పెనం బాగా వేడెక్కిన తర్వాత ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఓలిగనైతే బటర్ పేపర్తో సహా పెనం పైన వేసుకోవాలి. అంటే ఓలిగని బటర్ పేపర్తో సహా తీసుకెళ్ళి పెనం పైన రివర్స్లో వేసుకోవాలన్నమాట. అలా వేసిన తర్వాత ఇలా పైనుండే బటర్ పేపర్ని అయితే తీసేయాలి. బటర్ పేపర్ని అయితే కొద్దిగా నిదానంగా తీసేసుకోండి. గబుక్కున పీకేశారంటే మొత్తం పిండి అంతా అతుక్కుని వచ్చేస్తుంది అనమాట. సో కొద్దిగా నిదానంగా తీసుకొని ఒకవైపు బాగా కాలనివ్వండి. ఒకవైపు ఇలా లైట్గా కాలిన తర్వాత పైనుంచి కొద్దిగా నెయ్యి అప్లై చేసి ఓలిగ మొత్తానికి బాగా అప్లై చేసేసుకోండి. అలాగే పెనం పైన ఇలా ఓలిగ వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో కాల్చుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఇలా ఒకవైపు బాగా కాలిన తర్వాత రెండో వైపు తిప్పేసుకోవాలి. కాలకుండా తిప్పుకున్నారంటే సరిగ్గా తిరగదండి, విరిగిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. సో బాగా కాలనిచ్చి రెండు వైపులా తిప్పుకుంటూ రెండు వైపులా కొద్దిగా నెయ్యి అప్లై చేసుకుంటూ కాల్చుకున్నారంటే కొబ్బరి గోధుమ పిండితో ఓలిగలు అయితే రెడీ అయిపోతాయండి. సేమ్ ఇదే ప్రాసెస్లో మిగిలిన పిండిని కూడా ఓలిగల్లాగా చేసుకోవడమే. చాలా సింపుల్ అండి. చెప్పేదానికంటే కూడా జస్ట్ మీరు ఒకటి చేసి చూసారంటే మీకే అర్థమైపోతుంది అనమాట. ఇలా చేసుకున్నారంటే ఓలిగలు ఎన్ని తిన్నా కూడా బోర్ కొట్టకుండా తినేస్తారండి. తప్పకుండా ట్రై చేయండి. చాలామంది శనగపప్పుతో ఓలిగలు అంతగా ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళు ఇలా ఒక్కసారి ట్రై చేయండి. కొబ్బరితో చాలా చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట. ఇంకా ఎన్ని తిన్నా కూడా ఎగటుగా అనిపించదు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి అనేది ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి. నాకైతే మైదా పిండితో చేయడం కంటే కూడా ఇలా గోధుమ పిండితో చేయడమే చాలా బాగా నచ్చుతాయి అన్నమాట. మీరెప్పుడు మైదాతో చేస్తున్నట్లయితే కనుక ఈసారి ఇలా గోధుమ పిండితో ట్రై చేయండి. సూపర్గా ఉంటాయి. ఓలిగలు అయితే సాఫ్ట్గా నోట్లో పెట్టగానే కరిగిపోయేలాగా చాలా బాగున్నాయండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోకి ఒక లైక్ ఇచ్చి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇంకా కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటాను. బాయ్.